ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఒక చర్చ అందరికి ఇప్పటికే మొదలై ఉంటుంది. అదేంటంటే ఈరోజు బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయపరమైన 5 డిమాండ్ల కోసం ఈరోజు మన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు గారు మన బీసీ బిడ్డల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష న్యాయపరమైన 5 డిమాండ్ల గురించి. అవి అతని స్వార్థం కోసం కాదు, అతను ఏదో లబ్ధి పొందడానికి కాదు, మన కోసం, మన బిడ్డల కోసం. కానీ కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ, అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ దాదాపుగా 2 నెలల నుంచి అతను పోరాటం చేస్తుంటే ఇంతవరకు నోరు మెదపడం ఈ రాష్ట్రానికి సిగ్గుచేటు. అంతేకాకుండా బీసీల లబ్ధి పొంది కొంతమంది నాయకులు ఈ అధికార పార్టీలు కాడ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కాడ మన ఆత్మగౌరవాన్ని తాకడ పెడుతున్నారు. ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి బీసీ సంఘాలు, బీసీ పెద్దలు ఎంతోమంది మద్దతు ఇస్తున్నారు. అలాగే ప్రతిపక్షాల్లో ఉన్న బీసీ నాయకులు కానీ, అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ ఎందుకు ప్రభుత్వాన్ని మీరు గట్టిగా ప్రశ్నించట్లా? అంటే బీసీ నాయకులు మీరు బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుతున్నారా, లేదా బీసీలు మీరు పేరు చెప్పుకొని మీరు అడ్డు పెట్టుకొని ఏదో మీరు తృప్తి చెంది మీ యొక్క రాజభోగాలు అనుభవించడం కోసం మీరు మా యొక్క ఆత్మగౌరవాన్ని మీ పార్టీ పెద్దలు కూడా వాళ్ళ కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇప్పటికైనా సరే బీసీ నాయకులారా, నా బీసీ పెద్దలారా, ఇప్పటికైనా సరే మా నాయకుడు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. మన కోసం, మన బిడ్డల కోసం. ఈ 5 డిమాండ్లు కూడా మనకెంతో న్యాయపరమైన డిమాండ్లే. బీసీ రక్షణ చట్టం కానీ, బీసీల యొక్క సమగ్ర అభివృద్ధి కులగణన కానీ, బీసీలకు సంబంధించిన 1000 ఎకరాల భూమి కానీ, బీసీల కోసం. అలాగే రిజర్వేషన్లు, విద్యా ఉపాధి అవకాశాలు 44% రిజర్వేషన్లు. ఇవి వస్తే బీసీలకు, ఈ 44% రిజర్వేషన్ వస్తే బీసీలకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క అభివృద్ధి మనమే చేసుకోవచ్చు. ఈ న్యాయపరమైన 5 డిమాండ్ల కోసం మా నాయకుడు తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈరోజు పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ తనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీవై, జై రామచంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి. మేము నెల్లూరు జిల్లాలో బీసీవై పార్టీకి చేసిన సేవ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా అన్ని ప్రోగ్రాములు మేము చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో రిలే నిరాహార దీక్ష ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మేము స్టేట్ వైడ్లో ఏ జిల్లాలో జరగని విధంగా నెల్లూరు జిల్లా చైతన్యం అయ్యి బాగా ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం అన్ని దగ్గర మేము భారీ ఎత్తున బీసీవై పార్టీ గురించి బాగా చేస్తున్నాం. ఈరోజు కూడా రామచంద్ర యాదవ్ గారికి మద్దతుగా నెల్లూరు జిల్లాలో నుంచి అన్ని బీసీ సంఘాల వాళ్ళు, అన్ని కర్పూర్ ట్యాగూర్ వాళ్ళు కానీ అందరూ చాలామంది ఈరోజు నెల్లూరు నుంచి వచ్చి రామచంద్ర యాదవ్కు మా మద్దతు ప్రకటిస్తున్నారు. దానికి మెయిన్ పాత్ర వహించాము. ఇంకా నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు వచ్చి ఒక 10 సంఘాల వాళ్ళు, రేపు ఒక 20 సంఘాల వాళ్ళు అట్లా కంటిన్యూగా వచ్చి రామచంద్ర యాదవ్ గారికి ఇది సంఘీభావం తెలియజేస్తారు. మరి ఇంకా మా పార్టీని ఇంకా మేము బలోపేతం చేయడానికి నెల్లూరు జిల్లా నుంచి కష్టపడి పనిచేస్తాం. ఆర్సీవై బీసీవై పార్టీ. మా పార్టీ అధినేత బోడే రామచంద్రరావు గారు ఈ రోజున దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షను కూడా ఫిబ్రవరి 22వ తారీఖు జరిగినటువంటి బీసీ సింహగర్జనలో 5 డిమాండ్లతో ప్రభుత్వానికి టైం ఇవ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లు కూడా బీసీలకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలని, మరియు కులగణన చేపట్టాలని చెప్పేసి, మరియు కులానికి నిధులు కేటాయించాలని, మరియు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో మహిళలకు 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బీసీలకు ఈ 5 డిమాండ్లతో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏమాత్రం చీమ కుట్టినట్టు వ్యవహరిస్తోంది. మరి మార్చి 31 వరకు కూడా డెడ్ లైన్ విధించారు మా పార్టీ అధినేత గౌరవనీయులు రామచంద్ర యాదవ్ గారు. మరి అయినా కూడా ఏమీ స్పందన లేకపోయేసరికి ఏప్రిల్ 1 నుంచి 10వ తారీఖు వరకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, కలెక్టర్లకు మరియు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఈ పార్టీ వివరిస్తోంది అని వెంటనే మా పార్టీ అధినేత ఏప్రిల్ 11వ తారీఖు ఈ రోజున ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మరియు ఇప్పటికైనా బీసీలను
తప్పుడు హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, తన కొడుకు లోకేష్ అయితేనేమి వెంటనే హామీలు నెరవేర్చకపోతే, మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి 4 ముఖ్యమైన హామీలు ఉన్నాయి బీసీలకు, ఇవి వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో అన్ని సంఘాలు కూడా రోడ్డుకు వచ్చి మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.